ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య జరిగింది. నిన్న నుంచి కూడా మొన్న నుంచి కూడా గొడవ అవుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా ఇది రోజు కూడా ఇది కాంట్రవర్సీ అవుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. రంగనాథపాలెం మండలానికి చెందిన జీఆర్పీ ఖమ్మం ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఆత్మహత్య ఎస్ఐతో సహా కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసి చంపారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు మృతురాలు పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు. మేడు నుంచి రాణా ప్రతాప్ది దురుసు ప్రవర్తన అంటూ స్థానికులు మృతురాలు బంధువులు వృత్తిపరంగా కూడా వివాదాస్పందుడిగా అతనికి పేరుంది. గతంలో ఖమ్మంలోని ట్రైన్ ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో వ్యక్తిపై గన్ను పెట్టి బెదిరించి దాడి చేసినట్లు రాణా ప్రతాప్పై ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం. ఇలా పోలీసులో ఉన్నటువంటి కూడా మృగాలు ఉంటారు, పోలీసులు కూడా మృగాలు ఉంటారు. ఇలా ప్రతి రంగంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే వేధింపుల వల్ల చాలామంది ఇబ్బంది పడే నేపథ్యం ఉంటుంది. ఇలా ఒక పక్కన ఉద్యోగం అనేటువంటి సందర్భాలు ఉంటాయి. ఉద్యోగం వస్తే మా బిడ్డ బాగుపడుతుంది, నా కొడుకు బాగుపడతారు, మంచి సంబంధం అని చెప్తారు. కానీ మానవతా విలువలు లేకపోతే ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా రోడ్డు మీద పడవలసిన పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా సహనం కోల్పోతే ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి పాపం ఇద్దరు పిల్లలు, ఆ పిల్లల జీవితాలు కూడా అయిపోయినాయి. పాపం ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య ఆమె పురుగుల మందు చనిపోయింది. ఒక ఎస్ఐ వేధింపుల వల్ల కుటుంబం మొత్తం వేధింపులకు గురి చేసింది. ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆ పోలీస్ ఫ్యామిలీనే పాపం ఒక ఆమెను పొట్టన పెట్టుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.